నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ అంశం కూడా ఒక సీరియల్ స్టోరీలాగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆశావాహులు కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు మంత్రి పదవి కావాలని కూడా. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు నిన్న నిర్వహించారు, ప్రత్యేక సమావేశాలు ఇటు కులగణన వర్గీకరణ అంశాలపైన. కానీ ఆ సమావేశాలు ఏమో కానీ ముందు ఆశావాహుల ఆవేదనకు అదొక వేదికగా మారిపోయింది. ఇటు విలేకరులకు, అటు ఎమ్మెల్యేలకు, ఇటు మంత్రులకు, ఇటు సీఎం కలిసిన సందర్భంలో కూడా ఇదే అంశం ప్రధానంగా తెరపైకి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక విలేకరులతో కూడా మాట్లాడుతూ కూడా ఎప్పుడన్నా మంత్రి పదవి ఇచ్చేది, నేను మంత్రి అయ్యేది ఎప్పుడు, అసలు మా సీఎం మనసులో ఏముంది, అసలు హైకమాండ్ ఏం ఆలోచిస్తుందనే పెద్ద సమస్యగా మారిపోయింది, అసలు ఈ అంశం అసలు ఎందుకు పట్టించుకోవట్లేరని కూడా ఆవేదన వ్యక్తం చేశారట. క్యాడర్ అయితే మాత్రం పెద్ద ఎత్తున క్యాడర్తోనే పెద్ద సమస్య అయిపోయింది. ఇటు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా అన్నా నువ్వెప్పుడు మంత్రి అవుతావే అని కూడా వాళ్ళు అంటుంటే కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆశావాహులైన ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా తెలుస్తోంది. ఇక ఈ అంశం ఎందుకంటే విస్తరణ ఎప్పుడో జరగాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే 18 మందికి ఈ యొక్క తెలంగాణ క్యాబినెట్లో అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 12 మంది మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు, మరో 6కి అవకాశం ఉంది. కానీ కొన్ని సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, కుల సమీకరణాలు, వివిధ రకాల సమీకరణాల కారణంగా ఆలస్యం పడుతూ వస్తుంది. ఇది పెద్ద అడ్డంకిగా మారిపోయింది. ఒక రకంగా పాలనకు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే పరిపాలనకు సంబంధించిన దాంట్లో మంత్రులకు వివిధ శాఖలు 2 3 ఉండడం వల్ల శాఖల పైన దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. దీంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి, చాలా విషయాలు కూడా వివాదాలు అవుతున్నాయి, ఇటు ప్రజల్లో కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎగ్జాంపుల్ సీఎం సంబంధించిన మంత్రి పదవి విషయానికి వస్తే మాత్రం సీఎం దగ్గర ఇటు విద్యాశాఖ ఉంది, అలాగే హోంశాఖ ఉంది. ఇటు విద్యా సంబంధించిన చాలా సమస్యలు వస్తున్నాయి. ఆయన కలిసే పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితులు లేదు. ఒక సీఎంను చిన్న చిన్న వాటికైనా సమస్యలను కలిసే పరిస్థితి లేదు. మరోవైపు హోంశాఖ ఉంది. హోంశాఖ అంటే శాంతి భద్రత అంశం కూడా చాలా సందర్భాల్లో వస్తుంది. ఇటు చాలా వివాదాలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. సకాలంలో పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా, రివ్యూ పెట్టాలన్నా కానీ ఎప్పటికప్పుడు ఒక మంత్రి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ హోంశాఖ కూడా లేదు. ఈ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఒక సీఎం పైన కూడా భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటు ప్రతిపక్షాలు కూడా హోంశాఖను, విద్యాశాఖకు ప్రత్యేకమైన మంత్రికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఈయనను కలవడు, మిగతా వాళ్ళకు ఆ శాఖ ఇవ్వరు, మరి సమస్యలు ఎట్లా అని కూడా ఇటు ప్రజా సంఘాల నుండి ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే మాత్రం ఎమ్మెల్యేలు ఇప్పటికే హైకమాండ్ పెద్దతో కలిశారు, ఇటు సీఎం రేవంత్ రెడ్డితో కలిశారు. గతంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పకుండా చూస్తాను, సందర్భాన్ని బట్టి కూడా అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చారట. ఇక హైకమాండ్ పెద్దల్ని కలిసినప్పుడు హైకమాండ్ పెద్దలు కూడా తప్పకుండా పరిశీలిస్తున్నాం, ఇక నీకే మంత్రి పదవి వస్తుందని కూడా చెప్పారట. మళ్ళీ హైకమాండ్ సంప్రదించినప్పుడు మాత్రం ఇదిగో ఢిల్లీ ఎన్నికలు, అదిగో మహారాష్ట్ర ఎన్నికలు, ఇదిగో స్థానిక ఎన్నికలు అని చెప్పి ఒక్కొక్క కారణం బట్టి కూడా ఆగుతూ వస్తుంది. అంటే సమన్వయ లోపం ఒకటి, ఒక సయోధ్య కూరపోవడం ఒకటి. అంటే ఎవరికి ఏ కులాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపైన ఒక సయోధ్య లేకపోవడం వల్ల, అందరికీ ఒక ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ యొక్క విస్తరణ ఆగిపోతుంది. ఈ విస్తరణ ఆగిపోవడం వల్ల ఇటు పరిపాలన పరంగా ఇబ్బందులు అవుతున్నాయి, దాంతోపాటు ఇటు ఎమ్మెల్యేలు కూడా, ఆశావాళ్ళు కూడా ఎంతో కాలంగా ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలయ్యే పరిస్థితి వచ్చాయి. ఇటు క్యాడర్తో ఇబ్బంది అవుతుంది, జనాలతో ఇబ్బంది అవుతుంది. ఇక మీడియా వాళ్ళు కూడా కలిసినప్పుడు కూడా వాళ్ళ బాధ గోడు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక చూసి ఒక మంత్రి అయితే మాత్రం అసలు సీఎం ఏం ఆలోచిస్తున్నాడో తెలియట్లేదు, హైకమాండ్ మైండ్లో ఏముందో తెలియట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియట్లేదు. అందరేమో మంత్రి పదవి వస్తుందని అందరూ అభినందనలు చెప్తున్నారు, అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. కానీ ఇది ఎప్పటిలాగానే పెండింగ్లో పడిపోయింది. అసలు నాకు మంత్రి పదవి వస్తుందా లేదా అని ఓ మంత్రి చెప్పిన సందర్భం కనిపిస్తోంది. మరో మంత్రి అయితే మాత్రం ఇక మంత్రి పదవి ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకుండా ఒకటే, ఎందుకంటే ఆల్రెడీ 14 నెలలు అయిపోయింది. ఇక దాదాపు ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ఈ సంవత్సరం మొత్తం ఎన్నికలే ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దీనికో సంవత్సరం పోతుంది. ఇక మిగతా సంవత్సరానికి ఇంకా 2 సంవత్సరాలే ఉంటుంది. ఆ లోపు శాఖ మీద పట్టు తెచ్చుకొని పరిపాలన చేసి ఆ ఎంత ప్రాజెక్టులు అవన్నీ చూసుకునే లోపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ 1 ఇయర్ అయితే మొత్తం ఎన్నికల సంవత్సరం ఉంటుంది. ఇక ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్కటే అని కూడా ఓ ఎమ్మెల్యే కూడా చెప్పారట. సో ఇట్లా ఉంది పరిస్థితి మొత్తానికి. ఎందుకంటే చాలా కథనాలు వచ్చినాయి ఇప్పటికే ఈ యొక్క విస్తరణ పైన. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన అంటే మాత్రం మంత్రివర్గ విస్తరణ అన్నట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 2-3 సందర్భాల్లో కూడా నేను ఢిల్లీ వెళ్ళేది విస్తరణ కోసం కాదు, మీరు ఆల్రెడీ ఎవరెవరి శాఖలో ఏ మంత్రి ఉంటాడని పేర్లతో సహా మీరే రాసుకుంటున్నారు,
నాకేం తెలియదు, హైకమాండ్ ఇంతవరకు ఎలాంటి ఆలోచన చేయలేదు, ఒకవేళ ఆలోచన ఉంటే తప్పకుండా అది మేమే బయట పెట్టేస్తాము, నేను ఢిల్లీకి పోయేది మాత్రం అది కాదు, దీనికి సంబంధం లేదని కూడా సీఎంఏ పదే డైరెక్ట్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మంత్రివర్గ విస్తరణ అనే అంశం కూడా అంత పెండింగ్లో పడిపోయింది. ఒక ధారావాహికలాగా అయిపోయింది. అసలు అది కంటిన్యూస్ అయిపోయింది. చెప్పి మాలాంటి వాళ్ళకు కూడా ఒక అలసట వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఎంత ఆలస్యం అవుతుందో విస్తరణలో విషయం కూడా అంత ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే గతంలో బండి సంజయ్ని నియమించినప్పుడు మాత్రం ఇంత ఆలస్యం జరగలేదు. అప్పుడు లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన పదవీకాలం అయిపోయి ఇమ్మీడియట్గా సంజయ్ని నియమించారు. కానీ ఇప్పుడు మాత్రం కిషన్ రెడ్డి గారు నాకు ఈ రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇష్టం లేదు, మంత్రిగా నేను కొనసాగుతున్నాను, కొత్త వాళ్ళను పెట్టండి అని చెప్పినా కానీ ఒక సయోధ్య లేకపోవడం వల్ల, బీజేపీలో కూడా ఒక సయోధ్య లేకపోవడం వల్ల అధ్యక్షుని ఎంపిక ఎంత ఆలస్యం అవుతుందో తెలంగాణ రాష్ట్రంలో గత 14 నెలలుగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయడానికి మాత్రం అంత ఆలస్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఇక్కడైనా దీనికైనా ఒక ఏకాభిప్రాయం కుదురుతుందా? దీంట్లో చొరవ తీసుకో వాళ్ళు ఎవరు అసలు? ఎందుకంటే జిల్లాల వారీగా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉండే, కులాల వారీగా అవసరం ఉంది. ఎందుకంటే ముజరాజ్ సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లా ఎస్టీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఒక మాదికకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఉపకులాలకు చెందిన వాళ్ళకి ఇచ్చినట్టు కూడా ఇటు చాలామంది ప్రజా సంఘాలు, కుల సంఘాల నుండి విమర్శలు వస్తున్నాయి. ఇటు కులాల వారీగా ఉంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుండి ఒక మంత్రి పదవి రావాల్సిన అవసరం ఉంది, హైదరాబాద్ నుండి మంత్రి పదవి రావాల్సిన అవసరం ఉంది, నెక్స్ట్ నిజామాబాద్ నుండి రావాల్సిన అవసరం ఉంది. ఇట్లా జిల్లాల వారీగా కూడా ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొట్టొచ్చినట్టయితే ఈ యొక్క ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ కోసం అయితే ఇటు హైకమాండ్ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆశావాళ్ళు కూడా వాళ్ళ ఆశలు నీరు గారిపోయేలా కూడా ప్రయత్నం చేసి కొందరు అలసిపోయారు, కొందరు ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక మంత్రి హోదా అనేది ఎవరికైనా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ జిల్లా పైన పట్టు కోసం, అలాగే రాజకీయ అధికారం కోసం, ఒక ప్రత్యేక గుర్తింపు కోసం మంత్రి కావాలని చాలామందికి ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కూడా సీనియారిటీని బట్టి, వాళ్ళకున్న కుల సమీకరణలను బట్టి కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంతవరకు విస్తరణ అంశం మాత్రం ఇంకా పెండింగ్లో ఉండిపోతుంది, అది అలాగే ఆగిపోతుంది. వివిధ కారణాల వల్ల హైకమాండ్ ఒక్కొక్క కార్యక్రమాల వల్ల కూడా హైకమాండ్ పక్క పెట్టడం, ఇటు రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో లిస్టు పట్ల ఒక పూర్తిస్థాయి అభిప్రాయ సేకరణ పూర్తిగా అందరికి కూడా అండర్స్టాండింగ్ లేకపోవడం కూడా రకరకాల కారణాలు ఉంటున్నాయి. ఇక ఆశావాళ్ళు అయితే ఇప్పటికైనా స్థానిక ఎన్నికల కన్నా ముందైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకెప్పుడు ఇస్తారు, అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని కూడా ఇటు ఆశాభావాలు అయితే పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, రాష్ట్ర సీనియర్ మంత్రుల్ని, అలాగే హైకమాండ్ పెద్దల్ని కలిసి కూడా ప్రతిసారి వాళ్ళ ఆవేదనను, విజ్ఞప్తిని అయితే వ్యక్తం చేశారు. మరి చూడాలి, మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ఇక ముగింపు కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ అవసరం ఉంది, పూర్తి స్థాయిలో మంత్రులు ఉండాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాజెక్టులు, చాలా అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి, ఫైళ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. శాఖల వారీగా పూర్తి స్థాయిలో ఇంకా ఇప్పుడున్న మంత్రులకే పూర్తి స్థాయిలో ఇంకా గ్రిప్పు రాలేదు. వచ్చిన నేపథ్యంలో కొత్త వాళ్ళకు వీలైనంత త్వరగా ఇస్తే శాఖల పట్టు తెచ్చుకొని కూడా ఇంకా పరిపాలన పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం మరి చొరవ తీసుకుంటుందా, మరి హైకమాండ్ మరి ఈ యొక్క అంశానికి ముగింపు పలుకుతుందా, ఇటు మరి ఆశావాహులు కలలు కన్నా తమ ఆశలు నెరవేరుతాయా? ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎంతో కాలంగా ఒక సంఘర్షణ ఉంది. దీనికి మరి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో మాత్రం చూడాలి.